నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా ఫిష్ ప్రసాదము పంపిణీ అయితే కొనసాగనుంది. మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా రోగులకు బత్తిని కుటుంబం అందించే ఈ ఫిష్ ప్రసాదం దేశవ్యాప్తంగా కూడా పేరుగాంచింది. ఈ నేపథ్యంలోనే ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పోలీసులు, ఇటు రెవెన్యూ అధికారులు, మిగతా వారందరూ కూడా సమన్వయంగా ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి ఫిష్ ప్రత్యేకమైనది కాబట్టి ఈసారి మరి ఆ ఫిష్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎంతమంది మరి ఇక్కడికి వచ్చే వారు ఉన్నారు, వారికి అనుకూలంగానే ఎన్ని చేపలను తీసుకొచ్చి అందుబాటులోకి తీసుకొచ్చారు, ఏ విధంగా వారికి ఏర్పాట్లు చేస్తున్నారో మనతో మాట్లాడేందుకు మరి ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి మనతో పాటున వారిని అడిగి తెలుసుకుందాం. ప్రత్యేకంగా ఈసారి జరిగే ఫిష్ ప్రసాదం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని ఫిష్ మీకు అందుబాటులో ఉన్నవి, ప్రత్యేకంగా ఎంతమంది దేశవ్యాప్తంగా వచ్చేందుకు అవకాశం ఉంది? ముఖ్యంగా దేశవ్యాప్తంగా దాదాపుగా 1,50,000 నుంచి 2 లక్షల వరకు జనాభా వచ్చే భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఫిషరీస్ డిపార్ట్మెంట్ తరఫున దాదాపు 2 లక్షల చేప పిల్లని ఉత్పత్తి చేసి అదేవిధంగా పంపించడం జరిగింది. ముఖ్యంగా గత సంవత్సరంలో కేవలం 40 నుంచి 50,000 మాత్రమే ఇవ్వబడిన చేప మంది ప్రసాదం ఇప్పుడు 3 రెట్లు అధికంగా. దీనిలో పోలీస్ సిబ్బంది, జిహెచ్ఎంసీ సిబ్బంది, అదేవిధంగా మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వామ్యం అవ్వకుంటూ రేపు వస్తున్న భక్తులని దృష్టిలో పెట్టుకొని ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమందరము అంటే ఏ విధంగా అంటే గత 3 రోజులుగా దాదాపుగా అంటే రాజస్థాన్ కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, యూపీ కానివ్వండి, దేశ నలుమూల నుంచి అందరు పెద్ద వస్తున్నారు. వారందరికీ సౌకర్యాలు ఇచ్చే విధంగా ఒక 10-15 స్వచ్ఛంద సంస్థలు కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ నీటి సదుపాయము, నివసించే ఒక యోగం పెట్టాము. ముఖ్యంగా పాసులు ఇచ్చే సమయంలో మేము ఏం చేస్తున్నామంటే అందులో టైం మెన్షన్ చేస్తున్నాం. టైం పలానా మహేందర్ గారు మీరు ఉదయం 8 o'clock నుంచి 10 గంటల లోపల రండి అని చెప్పి ఆఫ్టర్ వచ్చాక మీరు తీసుకుంటారు మిమ్మల్ని, దాని లోపల మీకే ఎంట్రీ ఉంటుంది లోపలనే. ఆ విధంగా ఏమవుతుందంటే సమయం అనుకూలంగా మనకు ఉంటుంది. తద్వారా ఎవరికి ఇబ్బంది కలగదు. పని చేసుకునే ప్రతి వ్యక్తి కూడా పని చేసుకుంటారు. ఇక ఇప్పుడు లేకపోతే టైం లేకపోతే 1 o'clock వచ్చే వ్యక్తి ఈవినింగ్ 5 o'clock అవుతుంది. సమయం వృధా అవుతుంది, ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి స్లాట్ ఏర్పాటు చేసి స్లాట్ ప్రకారంగా అలా టైంని ఇంక్లూడ్ చేసాము. కాబట్టి ఫిషరీస్ డిపార్ట్మెంటు ఏ కోణాన కూడా ఎవ్వరికి కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి చర్య తీసుకున్నాము. ప్రత్యేకంగా నార్త్ నుండి వచ్చే వాళ్ళకి అవగాహన లేకుండా చాలామంది వస్తుంటారు. ట్రైన్లో వస్తారు, ఒకరోజు ముందుగానే వచ్చి ఇక్కడ నిద్ర చేస్తుంటారు. అలాంటి వారికి ఏమైనా చర్యలు తీసుకున్నారా? అవునండి, నేను చెప్తాను అదే కదా. ఈరోజు 7 కదా, మొన్న వచ్చేసారు, 5th వచ్చారు. ఎక్కడి నుంచి? యూపీ నుంచి వచ్చారు. అందరూ వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు కూడా. వాళ్ళందరికీ స్వచ్ఛంద సంస్థల ద్వారా ఆహార పదార్థాలు ఇవ్వడం కానివ్వండి, వాహన సౌకర్యం కానివ్వండి, అదేవిధంగా నివాస సౌకర్యం అని ఇస్తున్నాము. మరి సొసైటీ చాలా పెద్ద సొసైటీ. ఇక కనీసం ఒక 20 నుంచి 30,000 మంది నివసించే యోగ్యం ఉంది. కాబట్టి ఇబ్బంది కలగకుండా ప్రతి చర్యలను కూడా ఫిషరీస్ డిపార్ట్మెంటు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, మా పైన ఉంది. ఎన్ని కౌంటర్లు ఏర్పాటు చేశారు, ఎంతమంది వాలంటీర్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పి చాలామంది అంటున్నారు. వాలంటీర్స్ కావచ్చు, లేదంటే కౌంటర్స్ కావచ్చు, ఫిష్ ప్రసాదం ఇచ్చేందుకు బత్తిని కుటుంబ సభ్యులతో సంప్రదించడం జరిగింది. అవునండి, మేమేం చేసామంటే గత సంవత్సరంలో కేవలము కౌంటర్ లేకుండే ఒక కౌంటర్ చేసాము. 5 కౌంటర్లు ఏర్పాటు చేశాము ప్రత్యక్షంగా. అందులో టైం ఇంక్లూడ్ చేశాము. తద్వారా యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఓ ద్వారా 200 మంది వాలంటీర్లని, అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 150 మంది వాలంటీర్లని ఏర్పాటు చేసి వాళ్ళకి టీషర్ట్లు ఇచ్చి మేము రేపు పనులు పెడుతున్నాము. అందరికీ సౌకర్యం ఇచ్చే విధంగా. అంటే మేము ఏది చేసినా కూడా స్పష్టంగా ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా, ప్రజలకు సమస్యలు తీర్చే విధంగా చేస్తాము. మీరు ఇచ్చే టైమింగ్స్ని బట్టి వాళ్ళు ఆ టోకన్స్ తీసుకోవాల్సి ఉంటుందా, లేకపోతే ఆ టోకన్ 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, అది ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు చేప సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఆ చేప నాణ్యతమైన చేప ఇస్తున్నాం కాబట్టి వారికి కూడా నమ్మకమైన వ్యవహారం ఉంటుంది. ఊరికే ఇస్తే చేపమైన వ్యవహారం ఉండదు. కాబట్టి నాణ్యమైన చేప పిల్లలు ఇవ్వడము ప్రతిసారి ఇదే ఆనవాయితీ వచ్చే వ్యవహారం. కొత్తగా కాంగ్రెస్ పార్టీ చేసేది ఏంటంటే పథకం కాదు. గత 10 సంవత్సరాలుగా 10 సంవత్సరాలు వచ్చే వ్యవహారం 20 సంవత్సరాలు అప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు ఉండే, ఇప్పుడు 90 రూపాయలు అయింది. నాణ్యమైన కొరమీను చేప ఇస్తున్నారు ఈరోజు. నాణ్యమైన కొరమీను చేప అంటే రేపు మనం వేసుకున్నా కూడా, మందు వేసుకున్నా కూడా మనకు ఆరోగ్యం మంచి వచ్చే విధంగా చేస్తున్నాము. అక్కడ మీరు చూడవచ్చు కౌంటర్లో మనకు ఒక టైమింగ్ ఉంటుంది. టైమింగ్ కౌంటర్ 4 కౌంటర్ ఎక్కువ మన స్లిప్ అని టైమింగ్ ఉంటుంది. 40 రూపాయలు వస్తువు అదే సమయం ఉంటుంది. ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయి ఉంటుంది. రేపు ముఖ్య అతిథులు
పొన్నం ప్రభాకర్ గారు, స్పీకరు గంటం ప్రసాద్ గారు రావడం జరుగుతుంది. వారి యొక్క ఆధ్వర్యంలో రేపు ఉదయం 9 గంటలకు ఎగ్జాక్ట్ 9 గంటలకు మన కార్యక్రమం ప్రారంభమవుతుంది. తద్వారా కార్యక్రమం ప్రారంభించే విధంలో రేపు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఫిషరీస్ డిపార్ట్మెంటు స్పష్టంగా వారి యొక్క పనులు చేస్తుంది గత 3 రోజులుగా. ఇంకా వచ్చే 2 రోజులు కూడా మేము అదే పనిలో ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 50,000 మంది, దేశవ్యాప్తంగా వచ్చే 1,00,000 పైచులకు అందరికీ కూడా సౌకర్యాలు ఇచ్చే విధంగా ఫిషరీస్ మత్స్యశాఖ విభాగము సిద్ధంగా ఉంది. ఒక రోజు మొత్తం నడుస్తుంది, రాత్రి వేళ కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. రేపు ఉదయం 8 గంటల వరకు కూడా సాగుతుంది కాబట్టి మీరు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారు? 36 గంటలు చెప్తున్నా. జిహెచ్ఎంసీ ద్వారా, అదేవిధంగా పోలీస్ సిబ్బంది ద్వారా కూడా మేము ఇక్కడ భద్రతా సిబ్బంది చేస్తున్నాం. గత 4 డేస్ నుంచి పాపము ఏసీపీ చంద్రశేఖర్ గారు, మన సిఐ విజయ్ గారు ప్రత్యక్షంగా వచ్చి చూస్తున్నారు. ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రేపు కార్యక్రమంలో ఎలాంటి చిల్లర అదే ఉంటుందండి. చాలా మటుకు అందరూ ఎక్కువ వచ్చి అలసట ఉంటారు. వాళ్ళందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆహార పదార్థాలు ఇస్తున్నాము. ఇది ఇవ్వడం వల్ల చాలా మంది ప్రజలు ఆహారం లేక బయటికి వెళ్తుంటారు కండి. అప్పుడు స్పేస్ మిస్ అయిపోతుంది. బయటికి రాగానే ఒక 2 hours అయిపోగానే ఇక్కడ స్థలం పోతుంది, ఇబ్బంది. అట్లా బయటికి వెళ్ళరు, నేర్చిపోతారు. కాబట్టి ఇక్కడనే వచ్చి వాటర్ సదుపాయం ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా ఆహార పదార్థాలు ఏర్పాటు చేస్తాము. ఇది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఈసారి ఇంకా జనాభా పెరిగే అవకాశం ఏమైనా ఉంటుంది? 100%. గత చేప మందు ప్రసాదంలో దాదాపు 56,000 60,000 లోపలనే పంపించడం జరిగింది. ఈసారి 1,60,000 పైచీలకు రావడం జరుగుతుంది. ఆల్రెడీ మాకు దాదాపుగా ఒక 72,000 పాసులు ఇప్పటికీ అమ్ముడుపోయినాయి. 72,000 పాసులు అమ్ముడినాయి. ఇంకా మనకు ఈవినింగ్ వరకు ఒక 20-30 కావచ్చు. రేపు కూడా ఇస్తాం మేము పాసులు. రేపు కూడా ఇస్తాం. రేపు ఇచ్చే పాసులు ఎల్లుండికి. అంటే ఈ మొత్తం మీద తెలంగాణతో పాటు యూపీ నుండి ఎక్కువ చాలామంది వస్తుంటారు కదా, వాళ్ళకి చాలామంది భాష తెలియదు, లోకల్ ఏ విధంగా ఉంటుందో తెలియదు. అటువంటి వాళ్ళకి ఏమైనా ట్రాన్స్లేషన్స్ కానీ మిగతా ఏమైనా సౌకర్యం? హైదరాబాద్లో అందరికి హిందీ వస్తుంది. అందరికి చూపించడానికి వాలంటీర్స్ ఏమైనా వచ్చేస్తారు. వాలంటీర్ అందరూ చెప్పేస్తారు ఏమని ఎట్లా ఏ విధంగా ఉండాలి. ఇప్పుడు సపోజ్ మీ సమయం ఈవినింగ్ 5 o'clock ఉందనుకోండి, చెప్పేస్తారు ఇప్పుడు రాకండి, ఈవినింగ్ రండి అని చెప్పి. అప్పుడు వాళ్ళు హైదరాబాద్ అంతా చుట్టూ తిరిగి వస్తూ ఉంటారు. హైదరాబాద్ ప్రదేశం మంచి ఉంటుంది కదా, చూడడానికి మంచిగా లివింగ్ లైఫ్ ప్రదేశము. చూసుకుంటారు, వస్తారు. సపోజ్ పనే అది ఉదయం అనుకోండి, ఉదయం వచ్చిన వాళ్ళు సపోజ్ మిస్ అయిపోయినారు, ఈవినింగ్ కూడా అలో చేస్తాం మేము. అందులో టైమింగ్ ఉంది, రావాలని ఏం లేదు. ఈ టైం లోపల రావాలి. ఉదయం 8 నుంచి 10 లోపల ఒక టైం ఉంటుంది, దాని లోపల రావాలి. దాని లోపల రాని పక్షంలో మేము మొదలం కదా, ఎప్పుడైనా వచ్చింది. దాని తర్వాత కానీ ఇన్ టైంలో వస్తే సమస్య జటిలంగా వస్తే మనకి ఏమవుతుందంటే ఇబ్బంది కలగదు. అందరు ఫ్రీ ఉంటారు, ఫటాఫట్ పనులు అయిపోతాయి. థ్యాంక్ యూ. మొత్తం మీద ఈసారి ఒక టైం సిస్టమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టైం సిస్టమ్ను పాటిస్తే కనుక ఎవరికి ఇబ్బంది కలగకుండా సజావుగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఉదయము 10 గంటల నుండి, అంటే 8-9 గంటల నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి 10 గంటల నుండి 12 గంటల వరకు, 1 గంట వరకు ఇలా డిఫరెంట్ టైమింగ్స్. ఎవరైతే ఈ టోకన్స్ తీసుకుంటున్నారో 40 రూపాయలు పెట్టి ఆ టోకన్ తీసుకున్న వారికి ఆ సమయాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆ సమయం ప్రకారం వస్తే వాళ్ళకి ఈజీగా మరి ఎలాంటి అలజడి లేకుండా, ఒత్తిడి లేకుండా సజావుగా కార్యక్రమం జరుగుతుంది. కానీ ఇప్పటికే ఆ టైం ఇవ్వడం ద్వారా ప్రజలకు ఒక సరి అయిన సమయంలో మేము సేవలు అందిస్తామని చెప్పి స్పష్టంగా వాళ్ళకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగేందుకే ఈ టోకన్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు 40 రూపీస్ ఛార్జ్ చేసినా అది నాణ్యమైన కొర్రమీను చేపని ఇవ్వడానికి అవకాశంగా ఉంటుంది. అంతేకాకుండా ఆ టోకన్ తీసుకుని వచ్చిన వారికి ఇక్కడ కొర్రమీను ఇవ్వడం, ఆ తర్వాత తీసుకుని వెళ్ళిన తర్వాత బత్తిని సోదరులు ఏదైతే ఉందో దాంట్లో ప్రసాదం పెట్టి అది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దేశవ్యాప్తంగా ఇప్పటికే లక్షలాది మంది ఎగ్జిబిషన్ గ్రౌండ్కి అయితే చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు అధికారులు కావచ్చు, లేదంటే ఇటు పోలీసులు కావచ్చు, అన్ని భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం, వారికి కావాల్సిన క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. మరొక వైపు ఇక్కడికి వచ్చిన వారికి తాగేందుకు నీరు, ఉండేందుకు నివాసము, అంతేకాకుండా ఫుడ్ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరు కూడా అంటే సమయపాలన పాటిస్తే అందరికీ ఈ కార్యక్రమం సజావుగా సాగే అవకాశం ఉందని చెప్పి చైర్మన్, ఎవరైతే ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ జిల్లాల నుండి వచ్చేవారు కావచ్చు, రాష్ట్రాల నుండి వచ్చేవారు, వారందరూ కూడా టోకెన్ తీసుకొని క్యూ లైన్లో ఎదురు చూడాల్సిన అవసరం లేదు. వారికి ఇచ్చిన టైంలో వచ్చి వారు ఈ ఫిష్ ప్రసాదం తీసుకుంటే సరిపోతుంది అంటున్నారు. వీఆర్ సర్వింగ్ ది పీపుల్ ఫర్ లాస్ట్ 10 years and from morning 3 days, day before, day after of this function, fish medicine, from morning 6 to 10 p.m. Almost approximately 3 to 4 lakhs people are coming for last 10 years, and every year 3 days we are doing this, performing this free food function without any cost.
कैसे लग रहे हैं आप इतना हम लोग we all contribute from our society and also from other friends also donating the whatever they want to donate. They are donating in kind of rice or oil, other things, fruits, vegetables, everything. हैदराबाद जायसवाल सेवा समिति का अध्यक्ष। कैसे लग रहे हैं आप ये हमारी जो समिति है लगभग 10 वर्ष से अन्नदान जितने भी लोग यहाँ पर आते हैं उनका इंतज़ाम करती है। 24 घंटे लगातार जो है 4 दिन तक हमारा कार्यक्रम होता है। केवल मैं समझता हूँ कि भोजन की व्यवस्था हमारी जायसवाल समिति की ओर से ही लगातार सवेरे शाम 24 घंटे दिया जाता है। हमने देखा पिछले 10 वर्षों में जिस तरह से भारत के कोने कोने से लोग आते हैं मत्स्य दवाई के लिए, 1-2 दिन पहले आ जाते हैं, बेचारे परेशान न हो भूख के लिए प्यास के लिए, इसलिए हम लोग भी जो है सो पहले से ही इंतज़ाम उनका करते हैं। और एक बार हमारा भोजन स्टार्ट होता है तो आखिरी तक लगातार चलता रहता है, किसी को हम लोग भूखा जाने नहीं देते। ये हमारी समिति की इच्छा रहती है कि जो भी ऑल ओवर इंडिया से आदमी आते हैं उनकी सेवा का भाव हम करते हैं, उनको भूखा नहीं भेजते। और 10 वर्ष से हम लगातार इस कार्यक्रम में कामयाबी लेते जा रहे हैं, आगे बढ़ते जा रहे हैं और आगे भी इसी तरह से हम लोग हमारी समिति की ओर से हर एक के लिए इसी प्रकार का इंतज़ाम करेंगे। आज साल ये साल में कितने लोगों को खाना जैसा हर वर्ष हमारा प्रयास होता है लगभग 1 लाख लोगों को भोजन देने का, उसी तरह से इस वर्ष भी हम लोग लगभग 1 लाख लोगों को और उससे ऊपर भी इंतज़ाम हम करते हैं। इवन जो सो दवाई देना बंद हो जाता है फिर भी हमारा जो है जो भोजन का स्टॉल है लोगों के लिए खुला रहता है, चलता रहता है। 3 दिन तक कार्यक्रम चल रहा है। 4 दिन, 6 तारीख से शुरू हुआ, आज 7 है, कल 8 है, परसों 9, 4 दिन तक हम लोग लगातार, क्योंकि पब्लिक रहती है यहाँ पर, ऐसा नहीं कि चलो भाई दवाई लिए चले गए, हर किसी का विचारों का अलग अलग इंतज़ाम रहता है आगे पीछे, उनको किसी प्रकार की कोई परेशानी खाने पीने की जगह ना हो, इस बात का ध्यान हम लोग रखते हैं। कैसे लग रहा है आपको इतना डोनेट कर रहे हैं? हमको तो हमेशा अच्छा लगता, इसी कारण जैसे कहा जाता है ना, मानव सेवा माधव सेवा, हमारे समाज के लिए, हमारे परिवार के लिए तो हम करते हैं, सारे देश के लोगों के लिए जो हम सेवा करते हैं वो हमारे मन को बहुत ही शांति प्रदान करती है, इसलिए हम लगातार लगे रहते हैं। థ్యాంక్ యూ సో మచ్. మీద మానవ సేవయే మాధవ సేవ అని చెప్పేసి అంటే ఇట్లాంటి సేవ చేసేందుకు ఒక మంచి అవకాశం వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి మేము ఆకలిని తీర్చేందుకు ఒక గొప్ప అవకాశం ఇది. ఈ వేదిక అయ్యింది కాబట్టి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వచ్చే ఫిష్ ప్రసాదం కోసం వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆకలితో ఉండొద్దు, వారికి కావాల్సిన ఆహారాన్ని మేము అందించగలము. ఈసారి ఖచ్చితంగా 1,00,000 మందికి పైచిలకు 4 రోజుల పాటు భోజనం పెట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. అందులో భాగంగానే ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నాము. ఈ ఫిష్ ప్రసాదానికి ముందు నుండి స్టార్ట్ అవుతుంది, తర్వాత ఎండ్ అయిన తర్వాత కూడా చివరి రోజు వరకు కూడా ఈ అన్నదాన కార్యక్రమం అయితే కొనసాగుతుంది అంటున్నారు. గత 10 ఏళ్ళుగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం, చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది అని చెప్తున్నారు.